డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము. ఇంతమంది ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఈరోజు నాలుగనగా మీ వారి గ్రామానికి వచ్చినందుకు కులవచనతో సత్కరించాలని చెప్పేసి భావిస్తున్నాను. కానీ మీరు పర్మిషన్ ఇస్తాను లేదు. గ్రామంలో ఈ 4 ప్రభుత్వ ప్రాధాన్యత స్కీమ్స్ ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఇతర అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ గారు, ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ నిరసన, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రేషన్ కార్డులు, ఈ 4 స్కీమ్స్ సంబంధించి మనం గత ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి గత నెలన్నర నుంచి ప్రజా సెక్రటరీలు ఏదో ప్రజాపాలన ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటింటికి తిరిగి కూడా మీ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్స్, అదేవిధంగా మన కుటుంబ సర్వే చేసినటువంటి అప్లికేషన్స్, తర్వాత అంతకుముందుకు మెంబర్ అడిషన్ కోసం కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కానీ, కొత్తగా పిల్లలు జన్మించినటువంటి వాళ్ళు కానీ అడిషన్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి పంపించడం జరిగింది. తర్వాత ఈ 4 స్కీమ్స్కు సంబంధించి జాబితాలు ఏవైతే ఉన్నాయో అర్హులైనటువంటి జాబితాలు కూడా గత వారంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి అదందరూ కూడా చదివి వినిపించడం జరిగింది. అందులో ఏమైనా ఆబ్జెక్షన్స్ వస్తే కూడా వాటి మీద కూడా వెరిఫై చేయడం జరిగింది. మన గ్రామ సభ జరిగిన రోజునటువంటి అప్లికేషన్స్ కూడా మళ్ళీ నిన్న ఈ రోజు కొన్ని బ్యాలెన్స్ ఉంటే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అటువంటిది జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా. సో ఈ సమయం అవి ఈ రోజుతో అయ్యేటువంటివి కాదు. ఎంక్వైరీ టైంలో కానీ ఎవరైనా ఊళ్ళలో ఉండకపోవచ్చు, లేదా ఆరోగ్య హాస్పిటల్స్ పోవచ్చు, ఎవరైనా పెళ్ళి ఉంటాయి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకి రిపబ్లిక్ డేతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతున్న ఈ 4 స్కీమ్స్ ఏవైతే కొత్తగా మనకి లాంచ్ చేస్తున్నారో, సో ఈరోజు ఈ స్కీమ్స్ లాంచింగ్కి ఈ మోటార్ మండలంలో డోన్పాల్ విలేజ్కి నాతో పాటు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న ఆర్డీఓ గారికి, మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ, తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఏపీఓ, ఇతర అధికారులు మరియు సిబ్బంది, ఇక్కడ విచ్చేసిన విలేజర్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. సో మనకి ఆర్డీఓ గారు చెప్పారు, అదేవిధంగా మీ అందరూ కూడా లాస్ట్ 10 days నుంచి కూడా ఈ గ్రామ సభలు, ఈ స్కీమ్స్ గురించి వెరిఫికేషన్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మనకి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఈ 4 స్కీమ్స్ కూడా ప్రతి మండలంలోనే ఒక జీపీలో ఈరోజు లాంచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా మోటార్ మండలంలో మనకి ఈ గ్రామ పంచాయతీలో ఈరోజు ఈ స్కీమ్స్ అన్ని లాంచ్ చేస్తున్నాము. సో మీ అందరికి కూడా అంటే ఇందిరమ్మ ఇల్లు, ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు మనకి ఈ గ్రామంలో సాచురేషన్ మోడ్, అంటే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ విలేజ్లో ఉన్న బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా నిన్న కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా అంటే రైతు భరోసా అంటే మీకు తెలుసు, మనకి ఎకరానికి 6,000 రూపాయలు. మనం ఏమంటే ఏవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అవి తీసేసి మిగిలిన మీరు పంట పండిస్తున్న భూములన్నిటికీ కూడా ఎకరానికి 6,000 రూపాయలు రేపు, ఈరోజు ఆ సెలవు కాబట్టి రేపు మీ అకౌంట్స్లో పడుతుంది. అంటే మనకి వ్యవసాయం ఉన్న వాళ్ళకైతే రైతు భరోసాలో భూమి పడుతుంది, కానీ వ్యవసాయ భూమి లేని వారి గురించి, వ్యవసాయ భూమి లేకుండా ఏదైతే మనకి ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఉన్నాయో వాళ్ళకి కూడా 20 రోజులు పనిచేసిన వాళ్ళకి కూడా 6,000 రూపాయలు, ఫ్యామిలీకి 6,000 చెప్పులు కూడా
మనకి క్రెడిట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ విలేజ్లో చూసుకుంటే 108 ఫ్యామిలీస్ అంటే భూమి లేకుండా మనకి NREGSలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో 108 ఫ్యామిలీస్కి కూడా 6,000 రూపీస్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, సో ఈరోజు మీకు కొత్త రేషన్ కార్డు ఫ్యామిలీకి ఇస్తారు. అదే కాకుండా మనకి మీరు చాలా మంది ఎడిషన్స్ అప్లై చేసుకుని ఉంటారు. అంటే మా ఫ్యామిలీలో ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నారు, ఒక మెంబర్ యాడ్ కావాలి. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజ్ అయితే కొత్తగా వచ్చారు ఎడిషన్స్ అనేవి కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎలాగో జరుగుతూ ఉంటుంది. బట్ ఇంతవరకు ఎవరికైతే ఫ్యామిలీస్కి కార్డ్స్ లేవో వాళ్ళకి కూడా మనకి రేషన్ కార్డ్స్ 54 ఫ్యామిలీస్కి ఈ శాంక్షన్ అయితే వాళ్ళకి ఈరోజు ఇస్తాము. సో ఇది ఇంకా మిగిలినవి ఏదైతే మనకి కొంతమంది మీ సేవలు అప్లై చేసుకున్నారో అది కూడా మనకి ఎంక్వైరీ అవ్వగానే అది కూడా మనకి ఆటోమేటిక్గా ఆ ఎడిషన్స్ అవన్నీ కూడా జరుగుతుంది. సో అదేవిధంగా ఇందిరమ్మ హౌసెస్ కూడా 66 మెంబర్స్ అంటే 66 మెంబర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇందిరమ్మ హౌసెస్ ఈరోజు శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మనకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏవైతే వస్తున్నాయో ఆ ఇందిరమ్మ హౌసెస్ కూడా మనకి స్టేజ్ వైజ్ పేమెంట్ అది ఉంటుంది. సో మీరు ఏ విధంగా అయితే హౌసెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ ప్రోగ్రెస్ అంటే ప్రింట్ బీమ్ పడిన తర్వాత కొంత అమౌంట్, స్లాబ్ పడిన తర్వాత మనకి 4 స్టేజెస్లో అమౌంట్ అనేది 5 lakhs అనేది కూడా మీకు ఆన్లైన్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో దానికి మన ఎంపీడీఓలు అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా అంటే ఈరోజు ఈ స్కీమ్స్లో ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ బెనిఫిషరీస్ వచ్చారో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అంటే మనకి ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ వచ్చాయి. సో మీరు కరెక్ట్గా అంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటే సో అది ఎందుకంటే మీ విలేజ్లో ఫస్ట్ మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి మీరు మంచిగా తొందరగా పట్టుకుంటే ఆ వేరే విలేజ్లో కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో కాబట్టి హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. మీ అందరికి కూడా అభినందనలు, అదేవిధంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. 391 మందికి, కాకపోతే అంతమందికి వేదిక మీద ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేసిన విధంగా 5గురికి మాత్రం మొదటగా అందించడం జరుగుతుంది. మిగిలిన వారికి వెనకాల అనేది చేసినటువంటి కౌంటర్లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ 5గురికి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చిన మంజూరీ పత్రాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. సంబంధించిన లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలి. బోడిగా పురుషమ్మ 5. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అయింది